ప్రియా ఏంటి ఇలా పడిపోయాను? నేను పడిపోవడమే కాకుండా నిన్ను పట్టుకోవడంతో నువ్వు పడిపోయావు. సారీ. పర్లేదులే, అసలే టెన్షన్లో ఉన్నావు. ఇలాగైనా కూల్ అవ్వు. చూడు కృష్ణ, ఇక ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండు. నువ్వు చెప్పావుగా, ఉంటానులే. సరే, నేను బయలుదేరుతాను. రేపు కలుస్తాను. ఏ ఆగు, ఇలా ఎలా వెళ్తావు? ఎవరన్నా చూస్తే బాగుండదు. ఇలా తడిసిన బట్టలతో ఇంటికెళ్తే మీ వాళ్ళకేమని చెప్తావు? పైగా వర్షం కూడా పడలేదు. మరేం చేస్తాం, అనుకోకుండా బట్టలు తడిసిపోయాయి. ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంది? ఎందుకు లేదు, లోపలికి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని తర్వాత వెళ్ళొచ్చు. పద. పర్వాలేదు కృష్ణ, నేను వెళ్తాను. చూడు, నా వల్ల నువ్వు చిన్న మాట పడ్డం కూడా నాకు ఇష్టం ఉండదు. లోపల డ్రైయర్ ఉంది, జస్ట్ ఒక 15 మినిట్స్లో ఆరిపోతాయి. పద. అది కాదు కృష్ణ. ప్రియా, ఇది నా గెస్ట్ హౌస్. ఇక్కడ నీకు మొహమాటమేం లేదు. పద. పద. ఇదిగో, ఇది కట్టుకుని ఆ బట్టలు తీసే. లోపల హెయిర్ డ్రైయర్ ఉంది, దాంతో డ్రై చేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వస్తాను. అలాగే. ఏమున్నావే దోరక. అమ్మా, అమ్మా. కృష్ణ, కృష్ణ, ఏమైంది? అదే ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే కంట్లో ఏదో పడింది. బా మండుతుంది. సరే ఉండు ఉండు, నేను ఊతాను.
పోయిందా? వద్దు వద్దు. వద్దు. ప్రియా, ప్రియా, ఐఎమ్ సారీ. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అయినా నువ్వేం బాధపడకు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను మోసం చేసే వ్యక్తిని కాదు ప్రియా. ప్రియా, నా మాట నమ్ము. మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా. నా బాధ్యతలు నెరవేర్చకుండా నేను పెళ్లి చేసుకోలేను. అందుకే కదా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పినా నేను కాదన్నాను.
ఇప్పుడు తప్పు జరిగిపోయింది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నావా? ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ప్రియా, నీ గురించి నీ ఇంటి పరిస్థితుల గురించి నాకు తెలుసు కదా. అయినా జరిగింది తప్పని ఎందుకు అనుకుంటున్నావు? మనిద్దరం ప్రేమించుకున్నాం, కలిసి జీవితం పంచుకోబోతున్నాం. కాకపోతే పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరిగింది, అంతే. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ చాలా కామన్. పెళ్లికి ముందు ఎంతో మంది లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ తో కలిసే బతుకుతున్నారు ప్రియా. వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటుంది, అది తప్పని ఎవ్వరూ అనుకోవట్లేదు. నేను నీలా అనుకోలేను కృష్ణ. సరే, అయితే నేను ఇప్పుడే నీతో పాటు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాను, ఆయన్ని క్షమాపణలు అడుగుతాను, సరేనా? వద్దు, నువ్వు రావద్దు. నేనే సమయం చూసుకొని మాట్లాడతాను. సరే. చెట్టు నుంచి కోసుకుని తిన్న పండు ఆ రుచే వేరు. ప్రియా, నువ్వు సూపర్. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా మీద నమ్మకంతో ఉన్న నా కుటుంబాన్ని మోసం చేశాను. ఇప్పుడు నాన్న ముందు నేను ఎలా తలెత్తుకొని తిరగలను? నాన్నకి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా మీద ఎంత నమ్మకం ఉన్న నాన్నని నిలువున మోసం చేశాను. రేపటి నుంచి అన్నయ్య తమ్ముడు కళ్ళల్లోకి ఎలా చూడగలను? నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అన్నయ్య, తొందరగా రా, ఆకలిస్తుంది. ఒరేయ్, నువ్వు పాటన్న పాడు లేదా వంటన్న చెయ్యి, ఆ రెండు కలిపావంటే ఇక ఆ వంట తిన్నట్టే. ఇదిగో, ఈ రోజు నా వంట సూపర్ గా ఉంటుందని నేనే కాదు మీరు కూడా మెచ్చుకుంటారు, చూడండి. అన్నయ్య, బంగాళదుంప మంచి స్మెల్ వస్తుంది. మీరు కుమ్మేస్తారంతే. తినండి, తిని ఎలా ఉందో చెప్పండి. అన్నయ్య, రవి, ఏమైంది నాన్న? ఏమైందిరా? వంట నచ్చలేదా? సూపర్ రా, అదరగొట్టేసావన్నయ్య. థ్యాంక్ యూ. ఇంతకీ ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 10 రా. ఈ వంట ప్రియ తిందనుకో షాక్ అవుతుందనుకో.
అక్క కంటే నువ్వే బాగా చేసావు అన్నయ్య. అవునా, నిజంగానా? అయితే ప్రియ చేతి కూడా తినిపించాల్సిందే. అదిగో అక్కడ వచ్చేసింది. అక్క తొందరగా రా, ఈరోజు అన్నయ్య వంట అదరగొట్టాడు తెలుసా? అన్నయ్య నువ్వు వంట చేసావా? అవునమ్మా, సెమిస్టర్లో మంచి మార్కులు వచ్చాయంట. ఆ ఆనందంలో నేనే వంట చేస్తానని చేశాడు. ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా ఉండాడమ్మా. అవునక్క. అన్నయ్య అక్కకి నీ మార్కులు చూపించు. ఒక నిమిషం ప్రియా. ఇదిగో ప్రియా, చూడు 98% వచ్చింది. అమ్మా ప్రియా, అది నీ చేతులతోనే తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. ప్రియా, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, ఆ మార్కలిస్ దేవుడి దగ్గర పెట్టి త్వరగా రా. నేను వండిన వంట రుచి చూపిస్తాను. లేదన్నయ్య, బయట తిరిగొచ్చాను కదా, ఇప్పుడు పూజ రూమ్ లో కొద్దులే. ఏమైందక్క? బయట తిరిగిన బట్టలతో దేవుడి మందిరంలోకి వెళ్ళలేం కదా, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. అయితే త్వరగా చేసిరా అక్క, మేము వెయిట్ చేస్తాం. అందరం కలిసి భోంచేద్దాం. అవును ప్రియా, తొందరగా స్నానం చేసిరా. నేను తర్వాత చేస్తాను, మీరు చేసేయండి. ప్రియా 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 ఏమైంది ప్రియకి? అరే, ఎండన పడి వచ్చింది కదా, కాస్త నీరసంగా ఉందేమో. నువ్వు పెట్టుకుని తిను. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా, ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే, స్నేహాల భాసలే ద్రోహాలు చేసేలే, చిరునవ్వులన్నీ చితులాయే, ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా. ప్రియా, హలో, చెప్పు. రానమ్మా, నువ్వు కృష్ణని చూడాలన్నావు కదా. అవును, ఒకసారి గుడికి రాకూడదు? వచ్చేస్తాను.